సార్ నా పేరు ధనుంజయ, మాది అనంతపురం జిల్లా. నేను ఒక సివిల్ కేసు పని మీద జడా శ్రవణ్ కుమార్ సార్ని కలిశాను. ఆయన పూర్తి అయ్యేంతకు నాకు 2 లక్షలు డబ్బులు అవుతాయన్నాడు. అది తీసుకున్న 6 నెలల సమయంలో నాకు మొదటి 2 నెలలు బాగానే మాట్లాడినారు. తర్వాత ఆయన నా ఫోన్ బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు. నాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ఆమె ఉమాశ్రీ అనే ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నా కేసులో వకాలత్ మాత్రం వేశారు. తర్వాత ₹1,00,000 నేను డబ్బులు ఇచ్చాను. ఆ ₹1,00,000కు గాను నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి, నా కేసు వెనక్కి ఇవ్వండి అని అడిగాను. నేను విజయవాడకు 2 సార్లు వెళ్ళగా నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళాను. నాకు 65,000 డబ్బులు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నారు. నేను దాని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. వాట్సాప్ కాల్ ద్వారా నాకు కాల్ చేశాడు. నేను అనుకుంటే నేను కేసు గీసి పెడితే నీకు 10 లక్షలుగా ఖర్చు అవుతుంది, నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకని చెప్పి నన్ను బెదిరిస్తూ వచ్చినాడు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఏం చేయలేక ఫేస్బుక్లో ఒకటే ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ఇంకా వేరే నాకు ఆప్షన్ లేదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. దయచేసి నేను అప్పు తెచ్చి మీ దగ్గర వడ్డీలకు తెచ్చి నేను కట్టాను సార్. నా దగ్గర అంత డబ్బులు లేదు సార్, అంత స్తోమత లేను, మా ఇంటి బీద పరిస్థితి. దయచేసి నా రిక్వెస్ట్ మన్నించి నాకు ఇవ్వండి సార్ డబ్బులు. ఎవరైనా సరే నాకు ఇప్పించి నా సహాయం చేయండి నాకు దయచేసి. నేను చిన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పని చేసుకుంటుండేవాడిని. దయచేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తే నేను ఇంకో లాయర్కైనా ఫీజు ఇచ్చుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్, అంతే. ఇది అన్యాయం చేయకండి సార్. నమస్తే. గతంలో ఈ సొల్లు శ్రావణ్ కుమార్ మీద నేను 2 వీడియోలు చేశాను. ఒకటి, వీడు చేసిన మోసాలు, అకృత్యాలకి, అన్యాయాలకి ఎవరైతే బాధితులు ఉన్నారో చాలా మంది బాధితులు వీడి మీద కంప్లైంట్స్ పెట్టారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి, బార్ కౌన్సిల్లో ఎస్ఆర్ నెంబర్లు పడ్డాయి. దాని మీద ఒక వీడియో చేశాను. అవి కనుక ప్రూవ్ అయితే ఈ సొల్లు శ్రావణ్ కుమార్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని ఒక వీడియో చేశాను. అది వీడియో 1. వీడియో 2 వచ్చేసి ఇతని యొక్క అడ్వకేట్, సొల్లు శ్రావణ్ యొక్క అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, టు బి క్యాన్సిల్డ్ అని ఒక వీడియో చేశాను. ఎందుకంటే బార్ కౌన్సిల్లో అవన్నీ ఎవిడెన్స్లు చాలా ఫైమాఫైసెస్, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఒక ఫైల్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి వెళ్ళింది, ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అని నా యొక్క అభిప్రాయం చెప్పాను. అది సెకండ్ వీడియో. ఈ 2 వీడియోల మీద ఈ పెద్ద చెంచా అయిన సొల్లు శ్రావణ్ కుమార్, వాడి చుట్టూ 4 చెంచాలు ఉంటాయి. ఒక చెంచాలో ఒక లేడీ, 3 చెంచాల్లో ఒక లేడీ చెంచా, 3 + 1 4 చెంచాలు ఉన్నాయి. ఈ 4 చెంచాలు నేను పెట్టిన వీడియోలో, ఏ వీడియో పెట్టినా సరే నేను విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తోనే పెట్టాను. అసత్యమైన ఆరోపణ చేయాల, గుడ్డగాల్చి మీదేయాల, ఎటువంటి అబద్ధాలు చెప్పాల, విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తోనే పెట్టాను. పబ్లిక్ డొమైన్ లో పెట్టాను. దానికి ఈ 4 నెగిటివ్ కామెంట్స్ పెడతారు. కానీ ఫస్ట్ వీడియోకి 60K వచ్చింది, 60,000 పైన వ్యూస్ వచ్చినాయి. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఈ సొల్లు శ్రావణ్ కుమార్, అతని అనుచరుల మీద సమాజంలో అంత వ్యతిరేకత ఉంది. వీళ్ళు దొంగలు, మోసకారులు, అన్యాయం చేస్తారని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చేది ప్రజలందరూ. 2వ వీడియో కూడా అదే పరిస్థితి. ఈ 4 నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు. అందులో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, అందులో ఈ 4 చెంచాలు ఒక చెంచా లేడీ అని చెప్పాను కదా, ఆమె ఒక కామెంట్ పెట్టింది. ఇలా ఒక కామెంట్ పెట్టింది. అది పేరు లతా రాణి అని ఉంది. ఆమె పేరు లతా రాణి అని ఉంది. ఇందులో ఏమని పెట్టిందంటే, వీడు లాయర్ గాడు, పెద్ద బ్లాక్మెయిల్ గాడు, బ్రోకర్ గాడు, వీడి ఇల్లు 4 స్తంభాల దగ్గర ఉంది, విజయవాడ 4 స్తంభాల దగ్గర ఉంది అని అదొక మెసేజ్ పెట్టి, ఇంకో మెసేజ్, నా ఇంటికి జాడా శ్రావణ్ కుమార్ యొక్క సంబంధించిన అనుచరులు, అంటే ఈ లేడీ ఒక 10 మంది లేడీని తీసుకుని వస్తా అని చెప్పి ఒక బ్లాక్మెయిల్ రకంగా, ఒక బెదిరింపుగా, క్రిమినల్ ఇంటిమిడేషన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు చెప్తున్నా, అరే సొల్లు శ్రావణ్ కుమార్, నువ్వు పెద్ద చెంచా, నీ పక్కన ఉన్న 4 చెంచాలే, వాళ్ళు చెంచా, మధ్య చెంచా, చిన్న చెంచా, ఇంకా చిన్న చెంచా కింద కేటగిరీలో వస్తారు. సరే నేను ఎదవనే, ఓకే. ఫస్ట్ నా గురించి తెలుసుకో.
నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, ఈ స్థాయికి ఎలా వచ్చాను అనేది నా యొక్క భావజాలం అంబేద్కరిజం. అండ్ పే బ్యాక్ టు సొసైటీ. నేను సంపాదించిన దానిలో కొంత నా దళితులకి, నా సొంత వర్గానికి, నా బహుజనులకి ఇవ్వాలన్న ఆలోచనతో బతికే వ్యక్తిని. మరొక విషయం, నా ఆరిజిన్ పాయింట్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి ఫస్ట్ తెలుసుకో, చెప్తా. ఒక లెజెండ్ కలెక్కూరి ప్రసాద్ గారు, ఒక లెజెండ్ గద్దర్ గారు, ఒక లెజెండ్ బొజ్జా తారకం గారు, ఒక లెజెండ్ బర్రె మరియదాస్ గారు, ఒక లెజెండ్ కత్తి పద్మారావు గారు. వీళ్ళందరూ వీళ్ళ జీవితాలు మొత్తం ప్రజలకి త్యాగం చేశారు, జాతికి త్యాగం చేశారు. ఇలా బుక్స్ రచనలు చదివి ఇలా భావాజాలాన్ని అలవాటు చేసుకొని, వీళ్ళని చూసి పెరిగి వీళ్ళ భావాజాన్ని అలవాటు చేసుకొని అంబేద్కర్ వాదిగా, న్యాయవాదిగా, ప్రజాస్వామ్యవాదిగా పెరిగి ఈ స్థాయికి వచ్చా. దిస్ ఈజ్ మై ఒరిజినల్ గ్రౌండ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఆరిజిన్ పాయింట్. ఈ పాయింట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెంచాలు. మరొకటి, ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ ది ఏపీ హైకోర్ట్ అండ్ తెలంగాణ అండ్ సుప్రీంకోర్టు ఆల్సో. ఈ స్టేజీ. మరియు నా తమ్ముడు హైకోర్టు అడ్వకేట్, మరియు నా బామర్ది హైకోర్టు అడ్వకేట్, మరియు మన్నయ్య హైకోర్టు అడ్వకేట్, అండ్ నా వైఫ్, నా భార్య టు బి అడ్వకేట్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా ఎంటైర్ ఫ్యామిలీలో 10+ అడ్వకేట్స్ ఫ్యామిలీ నాది. 10+ అడ్వకేట్ ఫ్యామిలీ. ఇది నా పొజిషన్. ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉంటాను. 10 మందికి చెప్పే స్థాయిలో ఉంటాను తప్ప 10 మంది చేత చెప్పించుకునే స్థాయికి ఉండను. నేను న్యాయవాదిని. నువ్వేంటి సొల్లు శ్రీరామ్ కుమారు? అన్యాయవాదివి. నేను ప్రజాస్వామ్యవాదిని. నువ్వేంటి అపప్రజాస్వామ్యవాదివి. నేను అంబేద్కర్ వాదిని. నువ్వేంటి దొంగ అంబేద్కర్ వాదివి. నేను నీతిగా నిజాయితీగా సర్కిల్లోనే ఉంటాను, అంబేద్కరిజం సర్కిల్లోనే ఉంటాను. నువ్వేంటి పే బ్యాక్ టు సొసైటీ నాది, నీది లూటింగ్, చీటింగ్, నీ పర్సనల్ అకౌంట్ తెచ్చుకుంటావు, అక్రమ సంపాదన ఫ్రమ్ సొసైటీ. ఆ బ్యాచ్ లో ఉంటావు. నువ్వు నా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా అంటావు కదా. జాడా శ్రావణ్ కుమార్ అతను అనుచరులు లేడీస్ తీసుకొని నా ఇంటి మీద దాడి చేయడానికి వస్తాము అని ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నాడు కదా. నువ్వు 10 మందితో వస్తే నేను 10 times వస్తా. నువ్వు 10 మందితో చట్ట వ్యతిరేకంగా వస్తే నేను చట్ట ప్రకారం చట్ట పరిధిలో 100 మందిని తీసుకుని వస్తా. అందులో 100 మందిలో నీ బాధితులు, నీ విక్టిమ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, నాకు సంబంధించిన వ్యక్తులు. గాంధీనగర్ లో నీ ఆఫీస్కి వస్తా. చట్టపరంగా చట్ట పరిధిలో వస్తా. నువ్వు చట్ట వ్యతిరేకంగా వస్తే నీ ఇంటికి వస్తా. విజయవాడలో నీ ఇంటికి వస్తా. నా ఫాలోవర్స్ పిలిపిస్తా. కంచించాల నుంచి వస్తారు, నాకు నందిగా నియోజకవర్గం నుంచి వస్తారు, జగ్గపేట నియోజకవర్గం నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వస్తారు. మావాడే అడ్వకేట్, టు బి అడ్వకేట్, గుంటూరు జిల్లా. టచ్ చేసి చూడు. గుంటూరు మిర్చి కారం టచ్ చేసి చూడు. ఫస్ట్ నువ్వు ఏదైతే చట్ట వ్యతిరేక పనులు చేయాలని ఆలోచనలు ఉన్నావో టచ్ చేసి చూడు. ప్రాపర్ పర్ఫెక్ట్ రిప్లై ఇస్తా ఆన్ ది స్పాట్ లో. ఆన్ ది స్పాట్ లో. నీ దగ్గర ఏదో బ్లేడ్ బ్యాక్ చేయగల 10 మంది ఉన్నారు, గంజాయి ముద్దాయిలు 10 మంది ఉన్నారు, ఒక లేడీస్ వాళ్ళు ఉన్నారు. వాడు ఈడు ఈ చిన్న చెంచాలు పెద్ద చెంచాలు వాళ్ళకి నెలకు నువ్వు 10,000 ఇస్తావు, 15,000 ఇస్తావు. నీ డబ్బులు ఇస్తే వచ్చే చట్ట వ్యతిరేక శక్తులు వాళ్ళు. నేను తప్పుడోనే. నేను పిలిస్తే ఈ విజయవాడలో హైకోర్టులో 100 నుంచి 400 మంది అడ్వకేట్స్ నా కోసం వస్తారు. హానెస్ట్ గా నిలబడతారు. ఫాలోవర్స్ పిలుస్తూ వస్తారు. అంబేద్కర్ వాదులు వస్తారు, న్యాయవాదులు వస్తారు, ప్రజాస్వామ్యవాదులు వస్తారు. నీకెవరు వస్తాడరా? అంత దొంగ పనులు, లంగా పనులు, అన్యాయాలు, అక్రమాలు, అన్ని దాష్టికాలు, దారుణాలు, మోసాలు, నమ్మక ద్రోహాలు నీకెవరు వస్తాడు? సరే, నేను ఎదవనే. ఓకే, సబ్జెక్ట్ వెరీ క్లియర్. చట్ట వ్యతిరేకంగా నువ్వు ఏదో చేద్దామని ఆలోచనలు ఉన్నావు కదా, నీ చెంచాలతో టచ్ చేసి చూడు. నేను మా వాడికి చెప్పుకున్నా, ఈ రోజు వస్తే రేపు 2, ఎవరైనా అంతే. నేను చెప్పుకున్నా, నా సబ్జెక్ట్ చాలా క్లియర్గా చెప్పుకున్నా. జాతి కోసము, బహుజనుల కోసం రాజ్యాధికారం వాళ్ళకి రావాలని నా జీవితం సాక్రిఫైస్ చేస్తానని చెప్పి నేను మా వాడికి చెప్పుకున్నా. వెరీ క్లియర్. ఆమె కూడా అర్థమైంది. నువ్వు చెప్పుకో మీ ఆవిడకి. మహిమా ప్రవేశం అని ఉంటది, ఫ్లెక్సీలు అక్కడ కనిపిస్తా ఉంటాయి, అవి చదువుకో.
మహిమ ప్రవేశం అంటే ఏంటో నీ ఆవిడకి నువ్వు చెప్పుకో, నీ భార్యకి చెప్పుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో ఉన్న నీ పిల్లలు కూడా చెప్పుకో, ఢిల్లీలో ఉన్న నీ తమ్ముడికి కూడా చెప్పుకో. అది చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఇవన్నీ 7th క్లాస్ 8th క్లాస్ లో చూసి ఆడుకొని వచ్చా, ఈ స్టేజ్కి వచ్చా. గుర్తు పెట్టుకో, బీ యువర్ లిమిట్స్. నువ్వు చేసే అన్యాయాలని నేను ప్రశ్నిస్తున్నా అంతే. అన్యాయం కాబట్టి నువ్వు రిప్లై ఇవ్వు, డాక్యుమెంట్ ప్రూఫ్ చూపించు. అంటే సమాజంలో నువ్వు సొంత వర్గాన్ని ఎస్సీ మాలను మోసం చేస్తావు, ఎస్సీలను మోసం చేస్తావు, బహుజనులను మోసం చేస్తావు. అంటే ఎవడు అడిగేవాడు ఉండనుకున్నా నువ్వు పైనుంచి దిగొచ్చిన తోపా ఏంటి? ఎవడి మీద సరే గుడ్డ కలిసి మీద వేస్తావు. నేను ఆ పిటిషన్ వేస్తా, ఈ పిటిషన్ వేస్తా అంట. ఏ పిటిషన్ వేస్తావు నువ్వు? ఏం పేకలేవు నువ్వు, ఇది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. జై భీమ్. కాదు బతుకు బస్ స్టాండ్ అయిపోయింది.